ఒక కుమ్మరి మట్టిని పైనుండి దెబ్బలు కొట్టినా లోపలి నుండి దానికి మద్దతునిస్తాడని, తద్వారా ఒక అందమైన ఆకారం ఏర్పడుతుందని అంటారు. జీవితంలో మనం ఏ స్థాయికి చేరుకున్నా దాని వెనుక మనల్ని మనకంటే ఎక్కువగా గుర్తించే ఇటువంటి శిల్పి హస్తం ఖచ్చితంగా ఉంటుంది. వారాసివ్ని జ్ఞాపకాలు నేటి ప్రత్యేక సంచికలో రచయిత రాజేష్ గారు మనల్ని 70ల నాటి ఆ వీధులకి మరియు తిహ్లీబాయి స్కూల్ క్లాస్రూంలోకి తీసుకెళ్తున్నారు. అక్కడ ఒక యువ ఉపాధ్యాయుడు ఎస్. కె. బాగ్డే సర్ తమ సైకిల్పై వస్తూ కేవలం గణితం బోధించడానికి మాత్రమే కాదు, భవిష్యత్తును తీర్చిదిద్దడానికి వచ్చేవారు. ఎం.ఎస్సి. చేయలేకపోయానన్న తన వ్యక్తిగత బాధను తన విద్యార్థుల సామూహిక విజయంగా మార్చుకున్న ఒక గురువు యొక్క నిజమైన కథ ఇది. గురువుగారి మందలింపు మరియు అనురాగం ఒక సిగ్గుపడే బాలుడిని ఆత్మవిశ్వాసం గల ఇంజనీర్గా మార్చిన కథ ఇది. రండి, భక్తిపూర్వక పుష్పాలతో మనం స్మరించుకుందాం స్వర్గీయ ఎస్. కె. బాగ్డే సర్ గారిని. నా గురువు ఎస్. కె. బాగ్డే సర్. నేను ఒక ఉపాధ్యాయుడిని, కాబట్టి ఈరోజు నా గురించి వ్రాయడానికి కలం పట్టినప్పుడు ఉపాధ్యాయుడిగా నా జ్ఞాపకాలను లేదా నా జీవితంలోని ఆ మధుర కాలాన్ని ప్రధానంగా చేస్తూ వ్రాస్తున్నాను. చిన్నప్పటి నుండి నా తండ్రి బంగారు మరియు వెండి ఆభరణాలను తయారు చేస్తూ జీవనోపాధి సాగించడం నేను చూశాను. చిన్నతనం నుండి నా తండ్రి నన్ను కూడా ఇదే పని చేయమని ప్రోత్సహించేవారు. హైస్కూల్ రోజుల్లో నేను తరచుగా నాన్నగారి దుకాణంలో కూర్చునేవాడిని. ఎవరైనా కస్టమర్ ఆయన నిజాయితీని శంకించినప్పుడు నాకు చాలా బాధ కలిగేది. ఆ వ్యక్తులు నాన్నగారితో ఆభరణాలు చేయించుకునేవారు, కాని ఆయన నిజాయితీని అనుమానించేవారు. ఆభరణాల తయారీ కోసం తాము ఇచ్చిన బంగారం లేదా వెండిలో నా తండ్రి కల్తీ చేస్తున్నారని మరియు విలువైన లోహాలలో కొంత భాగాన్ని దొంగిలిస్తున్నారని వారు భావించేవారు. కస్టమర్ల ఈ ప్రవర్తన నాకు నచ్చేది కాదు. నేను పెద్దయ్యాక నా పూర్వీకుల చేతిపనిని నా జీవనోపాధిగా మార్చుకోవాలని అనుకోలేదు. అందుకే నా తోబుట్టువుల కంటే భిన్నంగా నేను అదనపు శ్రద్ధ మరియు సమయాన్ని వెచ్చించి నా చదువులో నిమగ్నమై ఉండేవాడిని. నా తోబుట్టువులు కాలేజీ మొహం చూడలేదు, కానీ నేను ఆ సమయంలోనే బీఎస్సీ పూర్తి చేశాను. నేను ఇంకా చదువుకోవాలని అనుకున్నాను, కానీ కుటుంబ ఖర్చుల కోసం నేను సంపాదనలో పడాలని మా నాన్నగారు నాకు చెప్పారు. అప్పుడు నేను ఉన్నత శ్రేణి ఉపాధ్యాయ యుడిటి పదవికి దరఖాస్తు చేసుకున్నాను మరియు నాకు ఆ ఉద్యోగం లభించింది. నేను ఎం.ఎస్సి. చేసి ఉంటే నాకు లెక్చరర్ పదవిలో పనిచేసే అవకాశం వచ్చేదని అప్పుడు నేను బాధపడేవాడిని. నా రాతలో ఇంతే ఉంది అని మనసును సరిపెట్టుకొని దానిని అంగీకరించాను. నాకు ఉద్యోగం రాగానే నాన్నగారు నాకు వివాహం చేశారు. ఈ విధంగా నేను నా కొత్త సంసారాన్ని మరియు బోధనా వృత్తిని సమన్వయం చేసుకోవడంలో నిమగ్నమయ్యాను. ఈ విధంగా నేను లెక్చరర్ కాలేకపోయానన్న బాధను మరచిపోయాను. 70ల ప్రారంభంలో నన్ను వారాసివ్నిలోని తిహ్లీబాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నియమించారు. నేను ప్రతిరోజూ సైకిల్పై స్కూల్కు వెళ్లేవాడిని మరియు విధి నిర్వహణ తర్వాత ఇంటికి వచ్చి నా కొత్త భార్యతో ప్రేమగా గడిపేవాడిని. 1973లో నాకు పుత్ర సంతానం కలిగింది మరియు నేనే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడిని అని నాకు అనిపించింది. జూలై 1974లో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ బి.ఎల్. తివారీ గారు నాకు 9వ తరగతి డి సెక్షన్ క్లాస్ టీచర్ బాధ్యతను అప్పగించారు. ఇది గణిత, విజ్ఞాన శాస్త్ర విద్యార్థుల సెక్షన్. ఆ సమయంలో పాఠశాలలో గణితం బోధించే ఉపాధ్యాయుడిని నేనే. నేను 9, 10 మరియు 11వ తరగతి విద్యార్థులకు గణితం బోధించేవాడిని. ఉపాధ్యాయుడిగా నాకు కొన్ని ఏళ్ల అనుభవం వచ్చింది. అప్పుడు 9వ తరగతి విద్యార్థులకు బోధిస్తున్నప్పుడు ఆ తరగతి విద్యార్థులు ప్రత్యేకంగా తెలివైన వారని నేను కనుగొన్నాను. ఒక ఉపాధ్యాయుడికి తన విద్యార్థులందరికీ సబ్జెక్టుపై తగిన జ్ఞానాన్ని పెంచే బాధ్యత ఉంటుంది. కానీ విద్యార్థులు చెప్పే విషయాలను శ్రద్ధగా గ్రహించినప్పుడు ఉపాధ్యాయుడికి బోధించడం మరింత ఆనందదాయకంగా అనిపిస్తుంది. ఆ సంవత్సరం 9వ తరగతి విద్యార్థులలో ఆ లక్షణం ఉంది. తరగతిలో తెలివైన విద్యార్థులు కొద్దిమందే కాదు, చాలా మంది ఉండేవారు. వారిలో రాకేష్ అగర్వాల్, సునీల్ జైన్, రవి ఝా, ప్రకాష్ చంద్ర పార్ది, ప్రదీప్ రూసియా, రాజేష్ సంచేతి, సంపత్ అయ్యంగార్,
రాజేంద్ర మిశ్రా, రాజీవ్ దూబే, మనోజ్ గౌతమ్ మరియు సుభాష్ ములే. ఈ పేర్లు 30 ఏళ్లు గడిచిన తర్వాత కూడా నా స్మృతిలో నిలిచి ఉన్నాయి. నేను ఆ బ్యాచ్ను గుర్తు చేసుకున్నప్పుడు అప్పటి అనేకమంది ప్రతిభావంతులైన విద్యార్థుల పేర్లు నా మనసులోకి వస్తాయి. వాటిలో నేను ఎప్పటికీ మరచిపోలేని ఒక పేరు ఉంది. ఆ విద్యార్థి రాజేష్ జైన్. రాజేష్లో విశిష్టమైన ప్రతిభ ఉండేది. కానీ రాజేష్కు తన ప్రతిభ గురించి తెలియదు. నేను గురువుని. నేను రాజేష్ ప్రతిభను గుర్తించాను. మొదటి 3 నెలలు గడిచే వరకు నా మనసులో అతను ఎటువంటి ప్రత్యేక గుర్తింపును పొందలేదు. అటువంటి సమయంలో ఒకరోజు నేను క్లాస్ బ్లాక్బోర్డ్పై 3 చరరాశులు గల బీజగణిత సమీకరణాలను సాధించే చక్ర గుణకార పద్ధతిని, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, విద్యార్థులకు వివరించాను. తరువాత బోర్డు మీద ఒక ప్రశ్న వ్రాసి దానిని సాధించమని విద్యార్థులకు ఇచ్చాను. విద్యార్థులు తమ తమ కాపీలలో ఆ ప్రశ్నను చక్ర గుణకార పద్ధతిలో సాధించడం ప్రారంభించారు. నేను క్లాస్లో తిరుగుతూ విద్యార్థుల కాపీలను చూస్తున్నాను. విద్యార్థుల తప్పులను వివరిస్తూ ముందుకు సాగుతున్నాను. అప్పుడు నా మనసులో సునీల్, రాకేష్ లేదా మరెవరైనా ఈ ప్రశ్నను ముందుగా ఎవరు సాధిస్తారా అని ఆలోచన సాగుతోంది. అప్పుడు అకస్మాత్తుగా రాజేష్ తన స్థానంలో నిలబడ్డాడు. అతను ప్రశ్నను సరిగ్గా సాధించాడని నేను నమ్మలేదు. కానీ నాకు ఆశ్చర్యం కలిగింది. అతను ఇచ్చిన లెక్కను సరిగ్గా సాధించాడు. గత 3 నెలల్లో రాజేష్ తెలివితేటలను గుర్తించలేకపోవడం నా తప్పే. తరువాత నేను అతనిపై శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టాను. అతను త్రికోణమితి ప్రశ్నలను సరిగ్గా సాధించలేకపోతున్నాడని నేను గ్రహించాను. ఒకరోజు అతను మా ఇంటికి వచ్చాడు. అతను ఇలా అన్నాడు, "సర్, మా నాన్నగారు మిమ్మల్ని మ్యాథ్స్ ట్యూషన్ గురించి అడగమన్నారు. నన్ను ప్రదీప్ రూసియా మరియు రాజేష్ సంచేతి కూడా ట్యూషన్ గురించి అడగడానికి వచ్చారు. నాకు ట్యూషన్ చెప్పడం ఇష్టం లేదు. కానీ ట్యూషన్ ద్వారా వచ్చే అదనపు ఆదాయం నా చిన్న కొడుకు పెంపకానికి సహాయపడుతుందని భావించాను." ఇది ఆలోచిస్తూ నేను ఈ 3 విద్యార్థులకు ప్రతిరోజూ 1 గంట ట్యూషన్ ఇవ్వడం ప్రారంభించాను. 3 విద్యార్థులు ప్రతిభావంతులే. రాజేష్ జైన్ 3 నెలల ట్యూషన్లో త్రికోణమితిని బాగా అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతను ఒకే ప్రాబ్లంను వేర్వేరు సమయాల్లో వేర్వేరు పద్ధతుల్లో సాల్వ్ చేయడం చూసి నాకు సంతోషం కలిగేది. తరువాత ఈ విద్యార్థులు 10వ తరగతికి వచ్చారు. ఇప్పుడు క్లాస్లో బోధిస్తున్నప్పుడు నా దృష్టి రాజేష్ మీద కూడా ఉండేది. రాజేష్ ఎందుకో క్లాస్లో తన దృష్టిని చదువుపై కేంద్రీకరించేవాడు కాదు. అతను ఎత్తుగా ఉండేవాడు మరియు వెనుక బెంచీలో కూర్చునేవాడు. నేను తిరుగుతూ అతని కాపీని చూసినప్పుడు అతను మళ్లీ చదువుపై ఆసక్తి చూపడం లేదని చూసి నాకు ఆశ్చర్యం మరియు బాధ కలిగింది. సాధారణంగా నేను విద్యార్థులను కొట్టేవాడిని కాదు. కానీ ఒకరోజు నాకు కోపం వచ్చింది. నేను రాజేష్ను పిడికిళ్లతో కొట్టాను. తరువాత నేను ఆలోచించాను, క్లాస్లో రాజేష్ కంటే తక్కువ శ్రద్ధ చూపే విద్యార్థులు ఇంకా ఉన్నారు. అటువంటప్పుడు నేను నా కోపాన్ని రాజేష్ మీద ఎందుకు చూపించాను? రాజేష్లో బాగా చేయగల తెలివితేటలు మరియు అవకాశం ఉన్నప్పటికీ అతను చదువుపై మనసు పెట్టకపోవడమే నా కోపానికి కారణమని నాకు అర్థమైంది. తరువాతి నెలల్లో అతను శ్రద్ధ పెంచాడు మరియు ఆ 3 విద్యార్థులు 10వ తరగతి మ్యాథ్స్ ట్యూషన్ నా దగ్గరే తీసుకున్నారు. రాజేష్ 10th రిజల్ట్స్ గత సంవత్సరం కంటే చాలా బాగున్నాయి. అతనికి మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ మార్కులలో కూడా మెరుగుదల కనిపించింది. ఇప్పుడు ఈ బ్యాచ్ 11వ తరగతికి వచ్చింది. ఈ సంవత్సర చదువు తర్వాత గణిత, విజ్ఞాన శాస్త్ర విభాగం నుండి ఎంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్ లేదా పాలిటెక్నిక్ చదివి దేశానికి ఇంజనీర్లుగా సేవ చేయగలరో నిర్ణయించబడాలి. అదే సంవత్సరం పాఠశాలలో గణితానికి ఒక లెక్చరర్ నియమించబడ్డారు. ఈ కారణంగా 11వ తరగతి గణితం క్లాసులను నా నుండి తీసుకుని వారికి అప్పగించారు. ఇక్కడ ఎస్సీ లేకపోవడం వల్ల లెక్చరర్ కాలేకపోయానన్న బాధ నాకు చాలా కలిగింది. రాజేష్ ఒకరోజు త్రైమాసిక పరీక్ష జవాబు పత్రంతో స్టాఫ్ రూంకు వచ్చాడు. అతను గణిత లెక్చరర్ గారితో ఇలా అంటున్నాడు, "సర్, నేను సరిగ్గా సాల్వ్ చేసిన ఈ ప్రాబ్లంకి మీరు 0 మార్కులు ఎందుకు ఇచ్చారు?" దానికి లెక్చరర్ గారు ఇలా అనడం నేను విన్నాను, "నువ్వు దీనిని నేను బోధించిన పద్ధతి ప్రకారం చేయలేదు. ఇది తప్పు." కాసేపటి తర్వాత రాజేష్ గణిత పుస్తకంతో మళ్లీ వచ్చాడు.
అప్పుడు అతను లెక్చర్తో అనడం విన్నాను, సర్ చూడండి, ఇందులో ఇది ఈ విధంగానే సాల్వ్ చేయబడింది. లెక్చరర్ ఇష్టం లేకపోయినా తన తప్పును అంగీకరించాల్సి వచ్చింది. రాజేష్కు మరో 4 మార్కులు వచ్చాయి. రాజేష్ వెళ్ళిపోయాడు కానీ లెక్చరర్ చిరాకు పడుతూ ఇలా అన్నారు, పిల్లలు క్లాస్లో చదువుతారా లేక పుస్తకాల నుండి చదువుతారా? కొంతకాలం తర్వాత 11వ తరగతి విద్యార్థులు ప్రిన్సిపాల్ గారిని కలిసి విన్నవించుకున్నారు. అప్పుడు నాకు మళ్లీ 11వ తరగతి గణితం క్లాసులు ఇవ్వబడ్డాయి. ఏ విద్యార్థుల ద్వారా పాఠశాల పేరు రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధి చెందుతుందని ఆశించామో వారికి పాఠశాల సైన్స్ విభాగానికి చెందిన టీచర్లు ఉచితంగా ట్యూషన్ ఇస్తున్నారు. నేను కూడా అదే చేశాను. అయినప్పటికీ గత 2 ఏళ్లుగా నా దగ్గర ట్యూషన్ తీసుకుంటున్న రాజేష్తో సహా 3 విద్యార్థులు నా దగ్గర ఫీజు చెల్లించి ట్యూషన్ తీసుకున్నారు. స్టాఫ్ రూంలో ఉపాధ్యాయులమైన మేము వచ్చే ఏడాది ఎంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలలో సీటు సాధించగలరో అంచనా వేసేవాళ్లం. సైన్స్ సబ్జెక్టుల లెక్చర్లు అటువంటి 6-8 మంది విద్యార్థులను అంచనా వేసేవారు. వాటిలో రాజేష్ పేరు ఎక్కడా ఉండేది కాదు. కానీ రాజేష్ వారిలో ఒకడు కావాలని నేను అనుకునేవాడిని. నేను అతడిని రాజేష్ అని కాకుండా జైన్ అని పిలిచేవాడిని. అతని ఆత్మవిశ్వాసం పెంచడానికి నేను విడిగా అతనితో ఇలా అనడం మొదలుపెట్టాను, జైన్, నువ్వు మ్యాథ్స్ పేపర్ చెడగొట్టినా నీకు మ్యాథ్స్లో ఖచ్చితంగా డిస్టింక్షన్ వస్తుంది. రాజేష్ నవ్వేవాడు. అప్పుడు అతని కళ్లలో ఆ ఆశ కనిపించేది కానీ ముఖంలో తనపై ఆత్మవిశ్వాసం కనిపించేది కాదు. సమయం ప్రకారం 11వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తయ్యాయి. తరువాత ఫలితాలు ప్రకటించబడ్డాయి. అవి స్కూల్ స్టాఫ్ అంచనా వేసినట్లే ఉన్నాయి కానీ రాజేష్ మార్కులు మాత్రం నా మినహా అందరినీ ఆశ్చర్యపరిచాయి. నేను గత 3 సంవత్సరాల నుండి రాజేష్ ప్రతిభను గమనిస్తూనే ఉన్నాను. అతని విజయానికి నేను ఆశ్చర్యపోలేదు. రాజేష్ అలా చేయలేకపోయి ఉంటే నేను బాధపడేవాడిని. తరువాతి నెలల్లో రాజేష్ కూడా ఇతర ప్రతిభావంతులైన విద్యార్థులతో కలిసి ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళిపోయాడు. 1977లో ఈ విద్యార్థులు పాఠశాలను విడిచి వెళ్తున్నప్పుడు నేను విచారంగా ఉన్నాను. ఇది కాలచక్రం యొక్క పరిణామం. ఈ విద్యార్థుల ముందు వారి స్వంత భవిష్యత్తు ఉంది. వీరు ముందుకు చదివి చాలా సాధించాలి. నా విచారంలో కూడా ఒక గర్వం దాగి ఉంది. ఈ బ్యాచ్లోని 7 విద్యార్థులు మెరిట్ ప్రాతిపదికన రాష్ట్ర మరియు దేశంలోని వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశం పొందడంలో విజయం సాధించారు. అంతేకాదు వీరితో పాటు మరో 20 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశం పొందారు. విద్యార్థుల అపూర్వ విజయాల వల్ల పాఠశాల సిబ్బంది మరియు వారాసివ్ని నగర ప్రజలు గర్వపడ్డారు. వీరు పాఠశాల నుండి వెళ్లిపోతున్న రోజుల్లో ఇటువంటి శ్రద్ధగల విద్యార్థుల బ్యాచ్ మళ్లీ రావడం అసాధ్యమని నాకు అనిపించింది. కొందరు మంచి విద్యార్థులు దాదాపు ప్రతి సంవత్సరం వస్తూ పోతూ ఉండేవారు. కానీ నిజంగా ఒకే బ్యాచ్లో ఇంతమంది గణితంలో ప్రతిభగల విద్యార్థులు వారాసివ్ని వంటి చిన్న పట్టణంలో నా సుదీర్ఘ సేవా కాలంలో మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. కొంతమంది విద్యార్థులు నన్ను కలవడానికి తరువాత కూడా వచ్చేవారు కానీ రాజేష్తో నాకు మళ్లీ భేటీ కాలేదు. తరువాతి సంవత్సరాల్లో నన్ను వివిధ మాధ్యమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడిగా చేసి వారాసివ్ని వెలుపల కూడా నియమించారు. నేను అప్పుడప్పుడు వారాసివ్ని వచ్చేవాడిని. బంగారు వెండి ఆభరణాల అవసరం వచ్చినప్పుడు నేను రాజేష్ తండ్రి షాపుకు వెళ్లేవాడిని. అక్కడ నేను అడిగినప్పుడు నాకు రాజేష్ గురించి తెలిసేది. రాజేష్ తండ్రి ఇలా చెప్పేవారు, రాజేష్ చాలా సిగ్గుపడే అబ్బాయి. అతను అందరితో త్వరగా కలవలేడు. సమయం గడిచిపోయింది. నేను పదవీ విరమణ చేశాను. చివరిసారిగా 2007లో నేను రాజేష్ తండ్రి షాపుకు వెళ్ళినప్పుడు అతని తమ్ముడు ఇలా చెప్పాడు, రాజేష్ అన్నయ్య విద్యుత్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యారు. ఇప్పుడు జబల్పూర్లో కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్నారు. నా ప్రియమైన విద్యార్థి రాజేష్ ఎప్పుడైనా నన్ను గుర్తు చేసుకుని కలవడానికి వస్తే నాకు ఎంత సంతోషం కలుగుతుందో అని నేను ఆలోచించేవాడిని. ఇంతవరకు మీరు బాగ్డే సర్ మనసులోని మాటలను విన్నారు. అవి బహుశా ఎప్పుడూ వారి మాటల ద్వారా బయటకు రాలేదు. ఇప్పుడు ఈ ఊహలకు అక్షరరూపం ఇచ్చిన ఆ శిష్యుడి భావాలను వినండి, స్వయంగా రాజేష్ గారి కలం నుండి. నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఎప్పుడు వారాసివ్ని వెళ్ళినా నా తమ్ముడు నాకు బాగ్డే సర్ గురించి చెబుతుండేవాడు.
నేను ఎప్పుడూ బాగ్డే సర్ను భక్తితో స్మరించుకునేవాడిని. నేను వారిని కలవాలని కూడా అనుకున్నాను. నేను వారిని కలిసి వారే నా ప్రేరణ అని చెప్పాలని అనుకున్నాను. వారి వల్లే నేను ఇంజనీర్ అయ్యాను. వారు బోధించిన గణితమే నా ఇంజనీరింగ్ సబ్జెక్టులలో మార్కులు సాధించడానికి సులభమైన సాధనంగా ఉండేది. ఇంజనీరింగ్లో చాలా న్యూమరికల్స్ ఉండేవి. బాగ్డే సర్ నా గణిత పునాదిని ఎంత దృఢంగా నిర్మించారంటే నేను వాటిని చాలా సులభంగా సాధించగలిగేవాడిని. వారి దగ్గర నేర్చుకున్న లాజికల్ అప్రోచ్ వల్లే నేను తర్వాతి కాలంలో శాఖలోని కంప్యూటర్ అప్లికేషన్ తయారు చేసే ఇన్ హౌస్ టీంకు నాయకత్వం వహించడంలో విజయం సాధించాను. నా జీవితాంతం ఎప్పుడు గురువుల ప్రస్తావన మరియు ఉపాధ్యాయ దినోత్సవం వచ్చినా నా హృదయంలో మొదట మెదిలే పేరు ఎస్.కే. బాగ్డే సర్. అయ్యో, నేను ఎప్పుడైనా వారిని కలిసి, సర్, మీ దగ్గర చదువుకున్న ఆ 3 సంవత్సరాలే నా మొత్తం జీవిత దిశను నిర్ణయించాయి అని చెప్పి ఉంటే ఎంత బాగుండేది. బహుశా వారు నా నోటి నుండి ఈ మాటలు వినేవారేమో. బాగ్డే సర్ స్వయంగా నాలాగే సిగ్గుపడే వ్యక్తి. ఖచ్చితంగా ఇది విని ఉప్పొంగిపోయేవారు కానీ బయటకు మాత్రం సిగ్గుపడుతూ కనిపించేవారు. ఇది నా దురదృష్టం. 10-12 ఏళ్ల క్రితం నేను వారాసివ్ని వెళ్ళినప్పుడు నా తమ్ముడు నాకు ఇలా చెప్పాడు, అన్నయ్యా, మీ బాగ్డే సర్ ఇప్పుడు లేరు. వారు వెళ్ళిపోయే వయసు అది కాదు. వారు ఇప్పుడు ఉన్నా 77 ఉండేవి. దురదృష్టవశాత్తు వారు లేరు. నా పరమ ప్రియ గురువు లేరు. అయినప్పటికీ వారు నా హృదయంలో ఎప్పుడూ ఉన్నారు, నేటికీ ఉన్నారు మరియు నా హృదయంలో శ్వాస ఉన్నంతవరకు వారు నా హృదయంలోనే కొలువై ఉంటారు. బహుశా బాగ్డే సర్ వంటి నిజమైన గురువులు తాము లేకపోయినా తమ విద్యార్థుల మనసుల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారని అనుకుని ఉండరు. బాగ్డే సర్ జీవితం మధ్యప్రదేశ్లోని ఒక చిన్న ప్రాంతానికే పరిమితమైనా వారు బోధించిన విద్యార్థులు దేశంలోనే కాదు విదేశాలలో కూడా వారి జ్ఞానంతో తమ ప్రతిభను చాటుకున్నారు మరియు వారి శిష్యులలో అనేకులు వారిని నేటికీ స్మరించుకుంటున్నారు. బాగ్డే సర్ గారికి శతకోటి ప్రణామాలు, హృదయపూర్వక నివాళులు. సమయం ఎప్పుడూ ఆగదు. 1974-77 నాటి సమయం ఇప్పుడు లేదు. నాటి వారాసివ్ని కూడా ఇప్పుడు లేదు. అప్పటి నుండి వారాసివ్నిలో ఎంతో మంచి మరియు కొత్త విషయాలు జరిగాయి మరియు జరుగుతూనే ఉంటాయి. కానీ నా హృదయంలో నిలిచిన ఆ పాత వారాసివ్ని ఇప్పుడు లేదు. నేటి వారాసివ్నిలో ఎస్.కే. బాగ్డే సర్తో సహా నా ఆత్మీయులు, స్నేహితులు లేరు. తరువాత నేను వారిని ఎప్పుడూ కలవలేకపోవడం బాధాకరమైనదే కానీ ఇందులో ఒక మంచి విషయానికి ఉంది. నేటికీ నా హృదయంలో ఉన్న బాగ్డే సర్ చిత్రం 28-30 ఏళ్ల నాటి ఆ యువ మరియు ఉత్సాహవంతుడైన గురువు చిత్రమే. వారు ఇప్పుడు లేకపోయినా వారి ఆ యువ, ఉత్సాహవంతమైన మరియు ప్రేరణాత్మక జ్ఞాపకం నా మనస్సులో ముద్రించబడి ఉంది. ఒక ఉపాధ్యాయుడు ఎప్పటికీ మరణించడు. అతను తన విద్యార్థుల విజయంలో మరియు వారి జ్ఞాపకాలలో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాడు. నేడు రాజేష్ గారి ఈ మాటలు స్వర్గీయ ఎస్.కే. బాగ్డే సర్ను మరోసారి మన మధ్య సజీవంగా నిలిపాయి. వారాసివ్ని వీధుల నుండి మొదలైన ఈ ప్రయాణం నేడు దేశ విదేశాల వరకు తన వెలుగును పంచుతోంది. ఇదే ఒక గురువుకు దక్కే అతిపెద్ద గురుదక్షిణ. వారాసివ్ని జ్ఞాపకాలు. ఈ సంచికను విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంస్మరణ మీ జీవితంలోని ఎవరో ఒక బాగ్డే సర్ ను మీకు కూడా గుర్తు చేసి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఈ నివాళి మాటలతో ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాము. నమస్కారం.